చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అట్లీస్ట్ ఇప్పుడు వరకు. సో నా వరకు ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తున్నాను, అలాగే పెడుతున్నాను. దానయ్య గారు మంచి ఆలోచించి తీసుకున్నారంట అట్లాగే. రాజమౌళి గారు, ప్రతి సినిమాలోని మీ వెపన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్లేస్ చేస్తుంటది. బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనుస్సు విల్లు వాడతారు కదా, మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఆలోచన? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకి తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అవన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. Hello sir, yeah. I have two questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these two actors, which other Indian actors would you have chosen for the roles? Who do you want to ask? I mean, who should answer first, us or him? Us, yeah, right. Tarak just answered, probably one of the first questions he answered was on the same lines. Probably in Telugu he answered. You can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli Garu that we have said yes, and both have come on board. So Rajamouli Garu, for me, I wouldn't cast anyone else. If for some reason either both of them or one of them said no, then I would have went for another story. యా మౌలి గారు, అల్లూరి సీతారామరాజు సినిమా ఫస్ట్ కృష్ణ గారు తీశారు, అది చాలా హిట్ అయింది. సో సీతారాం ఆ క్యారెక్టర్ తీసినప్పుడు కృష్ణ గారు కొడుకుగా మహేష్ బాబుని పెట్టాలని ఆలోచన రాలేదా? ఇన్ ఫ్యూచర్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ గానీ ఎలా దీని గురించి డిమాండ్ చేసే అవకాశం లేదంటారా? నేను సర్ప్రైజింగ్ గా అండి, ఒకనొక మహేష్ ఫంక్షన్ లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్ గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ దానయ్య గారు అండి. దానయ్య గారు, ఈ సినిమా స్టార్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయిన సందర్భంలో 100 కోట్ల ఆఫర్ ఇస్తాను సినిమా వదులుకోమని చెప్పి మీకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది. అది ఎంతవరకు నిజంగా వచ్చిందని కూడా తెలిసిందో, ఎందుకు వదులుకోలేదు మీరు? వచ్చింది కానండి, దానికోసం కాదు కదా, నేను ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నా, ఆయనతో సినిమా తీయాలని, అది నా కోరికండి. దానయ్య గారు, మీ ఇద్దరు హీరోలు డైరెక్టర్ గారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు, మీరు మెయింటైన్ చేయలేదేంటి? బ్లాక్ మనీ ఎక్కువగా వస్తుంది కాబట్టి, అంత డబ్బు వెనకేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సార్, వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ ఏంటో చెప్తారా సార్? వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ హీరోలు ఇద్దరే. అదే అండి, సేమ్ రామరాజు అండ్ కొమరం భీమ్. రాజమౌళి గారు, ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, వీళ్ళిద్దరి టైటిల్స్ లో వీళ్ళిద్దరిలో ఫస్ట్ టైటిల్ ఎవరిది వస్తుందండి? సార్ రాజమౌళి గారు, ఫస్ట్ సినిమాలో ఎవరు అపియర్ అయితే వాళ్ళది వస్తుంది సార్. ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి, ఇన్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ అని చెప్పి. సార్ రాజమౌళి గారు, నేను తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఆ సీన్ ఏంటండి అని అడుగుతారు. సార్ రాజమౌళి గారు, పర్టికులర్ గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు, కొమరం భీమ్ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ గారిని పర్టికులర్ గా ఈ క్యారెక్టర్స్ కి వాళ్ళని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నాయా? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, అల్లూరి సీతారామరాజుగా కొమరం భీమ్గా మీరు చూసిన క్యారెక్టర్స్ కాదండి, నేను రాసుకున్న క్యారెక్టర్స్ లో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ నేను రాసుకున్న క్యారెక్టర్ లో దానికి వాళ్ళిద్దరూ సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. బాహుబలి ఇప్పుడు